అస్సలాముఅలైకుం అందరికీ బాగున్నారా? ఇదైతే చూడండి మసాజ్ కుర్చీ అనమాట. చాలా బాగుంటుంది. మా మేడం నా కోసం రోజు పని చేసి అలసిపోతుంది సునీత అని చెప్పి ఇలా కుర్చీ తెచ్చిచ్చింది అనమాట. ఇలా బటన్తో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. కుర్చీ మాత్రం ఫ్రీగా అవుతుంది. ఇది ఈప్కి సంబంధించింది. ఇక్కడ రౌండ్స్గా బాల్స్ లాగా ఉన్నాయి. లోపల వచ్చి ఒక 6, 8 ఉన్నాయి. అవన్నీ కిందికి మళ్ళా పైకి, కుర్చీ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఈపు మొత్తం కింద భాగం నుంచి పై భాగం మెడ భాగం వరకు అవి చాలా ఫ్రెష్ అవుతూ ఉంటాయి. బాగుంటుంది. ఇది కాళ్ళకన్నమాట, పాదాలు. ఇది సైడ్ నొక్కినట్లు ఉంటుంది కాళ్ళని. మళ్ళీ కాళ్ళు పైన కూడా అవి వచ్చి వాలి మళ్ళీ వెనక్కి వెళ్తాయి. కాలు పాదాల కింద కూడా అది చూడండి లైన్స్, అది కరెంట్ చిక్కిగా ఉంటుంది. చాలా బాగుంది. కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం, తర్వాత అలవాటు అయిపోయింది. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేదాకా నైట్ దాకా ఒకటే వర్క్ అనమాట. చాలా బాగుంది. ఇది మా మేడం వాళ్ళు లేనప్పుడు నేను కూడా ఇలా మసాజ్ చేసుకుంటాను. మా కోసం కాదండి, మా మేడం కోసము. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కుర్చీ మన ఇంట్లో ఉన్నా కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకి సంబంధించి అఫ్కోర్స్ నేను కూడా పెద్దదాన్ని అనుకోండి, ముసలదాన్ని. బాగుంటుంది. తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా పనికి వస్తుంది. ఈ కోవిడ్ వాళ్ళు కూర్చొని ఊరికే ఒళ్ళు నొప్పులు. కానీ మన ఇండియా వాళ్ళు మనం చాలా కష్టపడతాం. ఇంటి దగ్గర మట్టి పని చేసి సేద్యం పనులకంతా వెళ్ళి చాలా అలసటగా ఉంటుంది. సాయంకాలం అయ్యే లోపల ఇలాంటి కుర్చీ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. బట్ మా ఆయనకి చెప్తా, ఇది చాలా వెయిట్ ఉంది, హెవీగా కూడా మనీ ఉంది. చూద్దాం, ట్రై చేస్తా. ఓకే బాయ్. ఈ కుర్చీ మీకు అందరికీ నచ్చిందా? నేనైతే ఇలా కూర్చున్నది చాలా సమ్మగా ఉంది. చూడండి ఎంత బాగా మెడ సైడ్ వచ్చి వాళ్తా ఉందో. మనసులో అవసరం లేదు, చేతలే అవసరం లేదు. బాయ్.